అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లీడర్ చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను నీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పినోడు ఈటలా గుర్తుపెట్టుకో. కొట్లాడితే అక్కడ ఏం కొట్లాడితే ఇంకోటి అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రి కొట్లాడినాడు అర్థం ఉంది, రేవంత్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడాలి? నేను నా పతాలు ఏం కావాలి అంటున్నా. ఎంపీకి కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా భూమరావు గారికి. 2 కలిపే వచ్చేది. 2 కలిపే వస్తే 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బైఎలక్షన్ కలిపే వచ్చేది. ఈటల అందరుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. హిందూ బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్లో ఉన్న 53,000 మెజార్టీ, 53,000 మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ
నేను 2 సార్లు 40 ఫ్లోర్ లీడర్ అని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు.